Hey guys, welcome back to my channel. నేను మీ చంద్రరావు. నేను చూస్తున్నా చంద్రరావు 007. ఓకే గైస్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. సో ఇది ఏమి అనుకోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మనీ. ఓకే, మనీకి ఒకే ఒక్క సింపుల్ లాజికల్ థియరీ చెప్తా. అదేంటంటే మనీ, MONEY, మనీ తెలిసింది కదా, డబ్బు. అది ఎలాంటి వన్ నేను మార్చేస్తుంది. సో వచ్చేసరికి ఇంకా M అంటే మిక్స్, O అంటే వన్, N అంటే నెససరీ, E అంటే ఎవ్రీథింగ్, ఫర్ Y అంటే ఈగో. ఇక్కడ ఇంకా ఫుల్ లైన్ వచ్చేసరికి మేక్స్ వన్ నెససరీ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అంటే ఈ డబ్బే మిమ్మల్ని ఎలా మార్చుతుందంటే అదే దానికి అదే ఇంపార్టెన్స్ ఇచ్చుకునేంతలా, అంటే ఇంకెవరిని పట్టుకుని ఇచ్చిపోలేనంతగా దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకునేంతగా మమ్మల్ని మార్చుతుంది. సో ఇది దీని ఒక థియరీ. అండ్ ఇంకొక థియరీ ఉంది, అదేంటంటే మనీ రివర్స్ చేసి చూడండి. అంటే నవ్, NOW, మనీ అంటే స్టార్టింగ్లో 3 వర్డ్స్ని రివర్స్ చేసి చూడండి ఎలా ఉంటుందా. NOW నో అని ఉంది. సో అది వచ్చేసి ఎలా ఉంటుందంటే పాస్ట్ జనరేషన్కి ప్రెసెంట్ జనరేషన్ అంటే నవ్ అది ఎలా ఉందో ఎకానమీ పరంగా అన్నిటి ప్రకారంగా మీరు చూడండి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇది రెండో థియరీ. నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం మనీని ఒక కొంత వరకు చూసుకుంటే మనీ సెక్షన్లో 3 క్లాసెస్ ఉంటాయి. పూర్ క్లాస్, మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ అంటే సెక్షన్స్ అనుకోండి. ఇంకా పూర్ దగ్గరికి వచ్చేసరికి మన దగ్గర 500 రూపీస్ నోట్ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ నోట్ తీసుకున్నాం. 500 రూపీస్ నోట్లో వీళ్ళకి ఎంత వస్తుంది, ఒక 100 ఎంతో తీసుకున్నాం అంతే. మిడిల్ క్లాస్ వచ్చేసరికి 250 ఈక్వల్. అండ్ రిచ్ క్లాస్ 500 దగ్గర వచ్చేసరికి మనీ ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది, 750, 850 లాగా. ఎందుకంటే ఈ బోత్ 3 సెక్షన్కి వచ్చేసరికి పూర్తిగా ఇంకా మనీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడు నవ్వునంతే, బట్ ఎంత ఉన్నా హ్యాపీనెస్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. హ్యాపీనెస్ ప్లస్ సాడ్నెస్ అన్నీ అన్లిమిటెడ్ ఉంటాయి వీళ్ళ దగ్గర. బట్ వీళ్ళకి మన మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఎలా ఉంటుందంటే మనీ తక్కువ ఉందని బాధ ఉండదు, ఎక్కువ ఉందని బాధ ఉండదు. ఎందుకంటే ఈక్వల్గా ఉంటుంది. వీడికి హ్యాపీనెస్ కూడా అలాగే ఈక్వల్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. సో వీడికి ఏ టెన్షన్స్ ఉండవు. అండ్ రిచ్ క్లాస్ వచ్చేసరికి వీడికి ఉన్న టెన్షన్స్ అంటే హ్యాపీనెస్ హై లెవెల్ ఉంటుంది, భయం కూడా ఎక్కువ ఉంటుంది, ఫియర్నెస్, టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చేసి ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ రిచోడికి ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయంటే ఎక్కువ డబ్బు మీద ఆశ వచ్చేసరికి డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ డబ్బు ఎక్కడ దాయాలి, ఏం చేయాలి అనే టెన్షన్స్ ఎక్కువైపోతాయి. దానివల్ల లేని రోగాలను వస్తాయి, డిప్రెషన్ నుంచి హార్ట్ అటాక్లు వస్తాయి ఇలాంటివి. సో మనం మైండ్ని ఎంత పీస్ఫుల్గా ఉంచుకుంటే అంత హ్యాపీగా ఉంటాం, అంత సేఫ్గా ఉంటాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్కి మనీ మీద టెన్షన్ పెట్టుకోకండి, మన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంటే ఎంజాయ్గా మన ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి లైఫ్ని లీడ్ చేయండి. అంటే హ్యాపీగా లీడ్ చేయండి అంతే. నో టెన్షన్స్, నో ఫియర్స్, దట్స్ ఆల్. అండ్ ఇవాళకి వీడియో ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి. అంతే. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.